దేవుడికి ఇవ్వవలసినవి దేవుడికి చేయవలసిన ఎందుకు ఇవ్వాలంటే నువ్వు ఆస్వాదించబడ్డానికి, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలంటే, నీ యొక్క విశ్వాసాన్ని ఆయన దగ్గర వ్యక్తపరచాలంటే దానికి నీ కానుక చాలా నీకు హెల్ప్ఫుల్ చేస్తుంది. అది దేవుడే నియమించాడు. ఆ నియమ డబ్బు అనేటప్పటికి ఏముంటారంటే అమ్మో నాది అని పక్కన పెట్టేస్తారు. డబ్బు అనేటప్పటికి ఎవరైనా కానీ డబ్బు ఉందంటే ఆడ ఎంత పెద్ద కోటేశ్వరుడైనా ఇది నాది కాదు నీదే తీసుకో అని చెప్పి పంచడం. అలాంటి హృదయాన్ని మనిషికి పెట్టింది కూడా దేవుడే. అలాంటి హృదయాన్ని పెట్టి అందులోంచి దేవుడికి ఇమ్మంటున్నాడు. అప్పుడు ఇస్తాడా లేదా? ఇస్తే అప్పుడు చూడు. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 4-5 వచనం చదువుదాం. మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యము వహించి తమ పని జరుపుకొనున్నట్లు ఎవరి భాగములను వారికి ఇవ్వవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వెల్లడగుట తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలులైన ధాన్య ద్రాక్షరసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి